హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన నేటికి చేయబోయేది వేరుశెనగ బేడ. ఇది నిండా సులభంగా చేయవచ్చు. ఏం లేదు, వేరుశెనగ పప్పు వచ్చు. పచ్చ వేరుశెనగ పప్పుగా ఉంటా మన ప్యాన్లో బాగా వేయించేసి పైనుండ తొక్క ఎత్తేసి పొడి చేసేసి దాంతో పాలు పౌడర్ వేసి చేయపోతాము. ఎట్ట చేస్తాను చూస్తాం. దీనికి కావాల్సిన విషయాలు చూసిరింట 2 కప్పు వేరుశెనగ పప్పు ఎత్తుండా, 1 కప్పు పంచదారం, 2 చెంచా వచ్చి పాల పౌడర్ ఎత్తుండాను. ఇది వచ్చి మనం ఏం బ్రాండ్ కావాలంటే వేసుకొచ్చిన అమూల్ నెస్లే. 2 చెంచా వచ్చి మనం నెయ్యి వేసుకుంటాం. ఎట్ట చేస్తాను చూస్తాం. ముందు మనం పప్పుని బాగా వేయించుకుంటాం. పోయి సన్న మంటలో పెట్టేసి వేయించుకోండి. వచ్చి మాడకుండా సన్న మంటలో పెట్టి బాగా వేయించుకోవాలి. చూడండి, పైన ఉండే తొక్క మొత్తం వచ్చే వరుసను మనం వేయించుకుంటాం. ఇప్పుడు ప్యాన్లో ఉండే ఆ వేడి చాలు మనకు. పొయ్యి ఆర్పేసి ఆ వేడిలోనే మనం వేయించుకుంటాం. వేయించిన తర్వాత ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలాగా మనం పైన ఉండే తొక్క మొత్తం ఎత్తేసి మిక్సీ జార్లో వేసి మనం పొడి చేసుకుంటాం. చూడండి, బాగా పొడి చేసింది. గెడ్డలు గెడ్డలుగా ఉంటుంది, అది మొత్తం పగలు కొట్టి ఉడిచేయండి. చూడండి, ఈ విధంగా మనం బాగా పగలు కొట్టి ఉడుచుకోవాలి. ఇప్పుడు మనం పాకం ఎత్తుకుంటాం. పంచదార పాకం. 1 కప్ పంచదారానికి సగం కప్పు నీళ్ళు చాలు. బాగా పంచదారం కరిగించండి. కరిగిన తర్వాత ఒక దేక పాకం వచ్చే వరుసను మనం మరిగించాలి. చూడండి, ఈ విధంగా ఒక దేక పాకం వచ్చిన తర్వాత మనం ఆ పొడి చేసి పెట్టుండే వేరుశెనగను వేస్తున్నాం. ఇందులో పాల పౌడర్ కూడా వేసుకోండి. బాగా కలిసేట మొత్తం కలిపివేయండి. బాగా అన్నీ మిక్స్ అవి ఒక ముద్దలాగా వస్తుంది. 1 చెంచా నెయ్యి పోసుకోండి. దీనికి నిండా నెయ్యి అవసరం లేదు. చూడండి, ప్యాన్లో అంటకుండా బాగా మిక్స్ చేసుకోండి. కలిపేసిరింట ఒక ముద్దలాగా వస్తుంది. ఇప్పుడు మనం ఆఫ్ చేసేస్తాం. చాలు, ఇదే మనకు కరెక్ట్ అయిన పదంగా ఉన్న. బాగా ప్యాన్లో అంటకుండా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ పెట్టేసి ఒక గిన్నెలను నెయ్యి సరుమగండి. బటర్ పేపర్లో ఆ మొత్తం సరిమి చేసి ఆ ముద్దల్ని దాంట్లో వేసుకోండి. వేసి బాగా నొక్కి ఉడిచేయండి. చూడండి, ఈ విధంగా బాగా కరెక్ట్ అయిన షేప్, ఒక రెక్టాంగులర్ షేప్కి మనం నొక్కి ఉడిచేస్తే ఇప్పుడు ఒక 15 నిమిషాలు వదిలేయండి. దాని తర్వాత మనం కట్ చేసుకుంటాం. 15 నిమిషాలు అయిపోయింది. ఈ విధంగా మనం కట్ చేసుకుంటాం. చూడండి, రుచి అయిన వేరుశెనగ బేడ రెడీ. నేను వేరుశెనగ బేడ ఎట్ట చేసి చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.